నిన్నటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఈస్ 540, ద రేషియో ఆఫ్ సెకండ్ టు ద థర్డ్ ఈజ్ 9:13 అండ్ దట్ ఆఫ్ ఫస్ట్ టు థర్డ్ ఈజ్ 2:7. ద థర్డ్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ 3 నెంబర్స్కి గురించి కంపారిజన్ అనేది చెప్పాడు. ఏ బి సి 3 నెంబర్స్ అనుకుంటే వాటి సమ్ 540 అన్నాడు. అయితే ఇక్కడ మూడింటికి ఒకటేసారి రేషియో ఇవ్వకుండా స్ప్లిట్ చేసి ఇచ్చాడు అనమాట. ద రేషియో ఆఫ్ సెకండ్ టు థర్డ్ అంటే సెకండ్ బి నెంబర్, థర్డ్ సి అనమాట. అంటే B/C ఈజ్ ఈక్వల్ టు 9:13 అన్నాడు. మళ్ళీ వచ్చేసి అండ్ దట్ ఆఫ్ ఫస్ట్ టు థర్డ్ A/C ఈజ్ ఈక్వల్ టు 2:7 అనమాట. ఇప్పుడు మనము వీటిని రేషియో కంబైన్ చేయడానికి ఇక్కడ ఎండింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఒకటే ఉండాలి, కానీ ఇక్కడ స్టార్టింగ్ ఏ ఉంది. దీన్ని రివర్స్ చేసుకుంటే ఇన్వర్స్ రేషియోగా రాసుకుంటే C/A ఏమవుతుంది 7:2 అవుతుంది అప్పుడు. సో మనము అప్పుడు B/C/A అనుకుంటే ఏ అని కనుక్కోవచ్చు అనమాట మనము. సో B/C అంటే 9:13, C/A అంటే 7:2. సో 9 7s 63, 13 7s 91, 13 2s 26. దీన్ని ఇంకా ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? చేయలేమన్నమాట. సో ఇప్పుడు B/C/A రేషియో మనకి 63:91:26 వచ్చిందనమాట. అయితే నేను B ఈజ్ ఈక్వల్ టు 63x, C ఈజ్ ఈక్వల్ టు 91x, A ఈజ్ ఈక్వల్ టు 26x అనుకుంటాను. సో ఇప్పుడు వాళ్ళు ఏమిచ్చారు, టోటల్కి సమ్ ఇచ్చారనమాట. అంటే 63x ప్లస్ 91x ప్లస్ 26x ఈజ్ ఈక్వల్ టు 540 అన్నారు. సో ఇది టోటల్ 180x ఈజ్ ఈక్వల్ టు 540. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 18 1s 18 3s అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో మనకి ఏం కావాలి, థర్డ్ నెంబర్ అంటే థర్డ్ నెంబర్ C అంటే ఏంది 91x, 91 × 3 ఆన్సర్ అనేది 273 అవుతుంది అనమాట ఈ క్వశ్చన్లో. సో ఇక్కడ వాటి క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్ 4500. ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.